మీరు విజనరీ అని చెప్పి నిజంగా ఒకవేళ మీరు అన్నట్టు 2021లో చేసుకున్నారు, 2024 నుంచి సప్లై చేయడానికి 2021లోనే మీరు ఒప్పందం చేసుకున్నారు అంటున్నారు కదా. మరి ఈ రోజు కొని ఉంటే ఈరోజు ₹2.72 ఉంది. మన రాష్ట్రంలోనే దానికి తయారీ చేసుకుంటే ₹3 పడేది. మరి ఆ రోజే దాన్ని గ్రహించి 3 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఈ రకంగా ఉంటాయి, ఈ పరిస్థితులు వస్తాయని చెప్పి ఊహించి ఆ రోజు తక్కువ ధరకు కొన్ని ఆ రోజు రాష్ట్రానికి సంపద కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరీయా, లేదా 2017 నుంచి 2014 నుంచి 19 మధ్యలో ₹5 కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరీయా, 86,000 కోట్ల రూపాయల సంపదని ఆవిరి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరీయా, 1,10,000 కోట్ల రూపాయలు సంపద కాపాడి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి సంపద కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరీయా. ఆ ఇంగితనం ఈ రాసినటువంటి ఇంగితం ఎవరికి ఉండాలి? ఇవన్నీ ఈ రకంగా అంటే ఇంకా ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టించాలని, ఇంత మేలు చేస్తే బురద జల్లడం ఏంటి, ధర్మమేనా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే ఇవన్నీ వాస్తవాలను వెలికి తీయడం, ప్రజలపై 5 ఏళ్ల కాలంలో రకరకాల రూపాల్లో ఎన్నడూ వినని ఈ ఛార్జీలు వేయడం, ఈ రకంగా 25 ఏళ్ళు ప్రజలపై 2 లక్షల కోట్ల భారం పడుతుందని ఆందోళన ఇది అని చెప్పి వారు రాశారు. సరే, మీరు చెప్పిందే వాస్తవం అనుకుందాం. ఒకవేళ మేము చేయడం వల్ల 1,00,000 కోట్ల రూపాయలు మిగలట్లేదని మీ ఆలోచన అయితే, లేదా మేము చేయడం వల్ల మేము ప్రజల మీద భారం మోపామన్నటువంటి మీ అభిప్రాయం అయితే, ఎంతకంటే నాణ్యమైనటువంటి విద్యుత్తు మేము అందిస్తామని చెప్పి మీరు చెప్పినటువంటి ఎన్నికల్లో హామీ నిజమైతే, ఒకవేళ మేము నిజంగా ఎక్కువకే కొనేసుకున్నాం అనేటువంటి అభిప్రాయం మీకు ఉండుంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి మనం ఆ ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు గారికి? అంటే ₹2.49 ఎక్కువ కొనేసాం ఆ రోజు మేము ప్రభుత్వంలో, నేను ఈరోజు అంతకంటే తక్కువ కొంటానంటే ఈ అగ్రిమెంట్ స్క్రాప్ చేసేమనండి. మీరు విజనరీ అని చెప్పి నిజంగా ఒకవేళ మీరు అన్నట్టు 2021లో చేసుకున్నారు, 2024 నుంచి సప్లై చేయడానికి 2021లోనే మీరు ఒప్పందం చేసుకున్నారు అంటున్నారు కదా. మరి ఈ రోజు కొని ఉంటే ఈరోజు ₹2.72 ఉంది. మన రాష్ట్రంలోనే దానికి తయారీ చేసుకుంటే ₹3 పడేది. మరి ఆ రోజే దాన్ని గ్రహించి 3 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఈ రకంగా ఉంటాయి, ఈ పరిస్థితులు వస్తాయని చెప్పి ఊహించి ఆ రోజు తక్కువ ధరకు కొన్ని ఆ రోజు రాష్ట్రానికి సంపద కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరీయా, లేదా 2017 నుంచి 2014 నుంచి 19 మధ్యలో ₹5 కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరీయా, 86,000 కోట్ల రూపాయల సంపదని ఆవిరి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరీయా, 1,10,000 కోట్ల రూపాయలు సంపద కాపాడి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి సంపద కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరీయా. ఆ ఇంగితనం ఈ రాసినటువంటి ఇంగితం ఎవరికి ఉండాలి? ఇవన్నీ ఈ రకంగా అంటే ఇంకా ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టించాలని, ఇంత మేలు చేస్తే బురద జల్లడం ఏంటి, ధర్మమేనా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే ఇవన్నీ వాస్తవాలను వెలికి తీయడం, ప్రజలపై 5 ఏళ్ల కాలంలో రకరకాల రూపాల్లో ఎన్నడూ వినని ఈ ఛార్జీలు వేయడం, ఈ రకంగా 25 ఏళ్ళు ప్రజలపై 2 లక్షల కోట్ల భారం పడుతుందని ఆందోళన ఇది అని చెప్పి వారు రాశారు. సరే, మీరు చెప్పిందే వాస్తవం అనుకుందాం. ఒకవేళ మేము చేయడం వల్ల 1,00,000 కోట్ల రూపాయలు మిగలట్లేదని మీ ఆలోచన అయితే, లేదా మేము చేయడం వల్ల మేము ప్రజల మీద భారం మోపామన్నటువంటి మీ అభిప్రాయం అయితే, ఎంతకంటే నాణ్యమైనటువంటి విద్యుత్తు మేము అందిస్తామని చెప్పి మీరు చెప్పినటువంటి ఎన్నికల్లో హామీ నిజమైతే, ఒకవేళ మేము నిజంగా ఎక్కువకే కొనేసుకున్నాం అనేటువంటి అభిప్రాయం మీకు ఉండుంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి మనం ఆ ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు గారికి? అంటే ₹2.49 ఎక్కువ కొనేసాం ఆ రోజు మేము ప్రభుత్వంలో, నేను ఈరోజు అంతకంటే తక్కువ కొంటానంటే ఈ అగ్రిమెంట్ స్క్రాప్ చేసేమనండి.